హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నందిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే చాలా స్పెషల్ లాగుతూ మీ ముందుకైతే వస్తున్నానండి. అదేంటంటే ఫస్ట్ టైం మా పాపనైతే మేమైతే పార్క్ అయితే పిలుచుకొని వెళ్తున్నాము. తను ఎట్లుంటుంది ఏమనేది అయితే ఈ వీడియోలో అయితే చూస్తుండండి. మా పాపతో పాటు మా వదిన వాళ్ళతో కూడా మేము ఫస్ట్ టైం అండి ఇలా పార్క్కి రావడము. ముగ్గురు పిల్లలు అనమాట. వాళ్ళు ఎలా ఉంటారు ఏమనేది చూడాలా. ఫస్ట్ టైం అయితే ముగ్గురిని అయితే బయటకైతే పిలుచుకొచ్చాము. ముగ్గురిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అండి. ముగ్గురికి ముగ్గురే అనమాట. ముగ్గురు అత్తిని అనమాట. మాకు అదొక భయం అనమాట. అయితే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏం వీడియో అయితే తీయలేదండి. ఇంక డైరెక్ట్ పార్క్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా పార్క్ అయితే ఎంటర్ అయిపోయినాము. ఒకరికైతే మామూలు పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అండి, పిల్లలకైతే 10 రూపీస్ అనమాట. ఇంకా పార్క్లోకి అయితే ఎంటర్ అయినాము. వెళ్ళగానే నాకైతే జారుడు బండ కనిపించింది. నేను చేసి అయితే జారుడు బండ అయితే జారుతున్నాం అనమాట. ఇక్కడ నాకు ఇలాంటివి జారుడు బండ కానీ ఉయ్యాలి కానీ అలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. నేను బాగా జారేది కానీ ఊగేది అట్లా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఒక హ్యాండ్తో పట్టుకొని జారినాను కదండి, గ్రిప్ అయితే దొరకలేదను. సడన్గా అయితే జారి పడ్డాను అనమాట. ఏమంటే కింద పడలేదు కానీ అట్లే కొంచెం ఆగాను. ఇంకా అందుకోసం చేసి అయితే కొంచెం భయపడి ఏడ్చిందనమాట. ఇంకా మా అన్న కూడా అట్లా ట్రై చేసినాడు. 2 చేతులతో పట్టుకుంటే గ్రిప్ బాగా వస్తుంది. ఒక చేతితో పాపని ఒక చేతితో దాన్ని పట్టుకోవడం వల్ల మాకు గ్రిప్ అయితే దొరకలేదు. సడన్గా జారి అయితే పడుతున్నాము. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ శివునిది అయితే ఒక విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే బొట్టు పెట్టేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా మా జర్నీని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా జెస్సీ అయితే హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది, ఉమ్మ అంటే ఉమ్మ పెడుతుంది. ఇక్కడైతే అన్నీ ఇలా చూపిస్తున్నాం అనమాట. మొత్తం చాలా అంటే చాలా బాగుందండి, పెద్దది కూడా. నేను డేవిడ్ అయితే చాలా సార్లు అయితే పార్క్ వచ్చాము. ఇంకా వీళ్ళతో పిల్లలతో కలిసి ఫస్ట్ టైం అనమాట పార్క్ వచ్చి. ఇక్కడైతే నేను అక్కడ జారుడు అయితే జారాను. అది ఐరన్ది, మొత్తం ఐరన్ అనమాట. ఫుల్ ఎండ ఉన్నింది. అప్పటికే మేము వెళ్ళే టైంకే 11-12 ఇట్లా అవుతుంది. నా 2 చేతులు అయితే ఫుల్ కాలినాయి. నేను అదే చెప్తున్నా వాళ్ళకి. నవ్వుకున్నారు బాగా. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉయ్యాలు ఉన్నాయన్నమాట. ఉయ్యాలు బాగా ఊగాము. పిల్లలు ఉయ్యాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు పిల్లలు అయితే. ఇంకా మేము ఎంత సతాయిస్తారో ఎంత ఏడుస్తారో అనుకున్నాం కానీ అస్సలు లేదండి, చాలా బాగున్నారు. బాగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు కూడా. ఇంకా నేనైతే బాగా ఫుల్ స్పీడ్గా బాగా అయితే ఊగుతున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఉయ్యాలలా. మేము చిన్నప్పుడు చాలా బాగా ఊగే వాళ్ళము. ఇంకా ఇలా ఉయ్యాలు ఊగుతానే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. మా ఇంటి దగ్గర ఒక పెద్ద వేపమని అయితే ఉంటుందండి. అక్కడైతే తాళ్ళతో ఉయ్యాలు వేసుకొని 2 ఉయ్యాలు వేసుకునే వాళ్ళము. ఇద్దరు ఊగే వాళ్ళము. ఒకరు కూర్చుంటే ఒకరి పైన నిలబడి ఊగే వాళ్ళము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నప్పుడైతే అవన్నీ గుర్తొచ్చాయి. నేను అప్పుడే వాళ్ళ దగ్గర అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా మా వదిన కూర్చోలేదన్నమాట. మా వదినకి భయము. మా అన్న అయితే కొంతసేపు కూర్చొని అలా ఊగాడు. మళ్ళీ మా వదిని కూర్చో అని కూర్చోబెట్టాము. మా వదిన చూడండి ఊగల్లా వద్దా అని ఊగుతుంది. మా వదినకి ఊయాలంటే చాలా భయము. ఇక్కడ పిల్లలు మాత్రం ఊగుతుంటే బాగా పాటలు పాడుతూ బాగా నవ్వుకుంటూ బాగున్నారనమాట. చాలా బాగా. ఇక్కడే ఎంతసేపు ఊగామంటే చాలాసేపు అయితే ఊగాము. ఇంకా మా చేసే హాయ్ బాయ్ అనుకుంటే బాగా ఊగుతుంది. ఇంకా మా వదిన కూడా వెళ్ళిపోయిందనమాట. నేను ఊగురు నాకు తల తిరుగుతుంది ఎలాగా ఉందని. సరేలే అని నేను ఇద్దరిని కూర్చోబెట్టుకొని అయితే ఇలా ఊగిపిస్తున్నాను. వీళ్ళైతే పాటలు పాడుతున్నారు బాగా. నాకు కొద్దిగా ఇద్దరిని పట్టుకొని ఊగడం కొంచెం కష్టం అనిపించింది. మా వరుణ్ కూడా భయం అనమాట. మా వరుణ్ కూడా ఊపొద్దండి నేను ఒక్కనే ఊగుతా అంటాడనమాట. వాడు కూడా ఊగడు. ఇంకా ఇలా మేము కొద్దిసేపు ఊగేసి ఇలాగే కొద్దిసేపు అయితే ఊగామన్నమాట. ఇంకా కొంతసేపు అయితే డేవిడ్ని కూడా ఊపాము. అది అయితే వీడియో ఏం తీయలేదు. ఇంకా జెస్సీ అయితే చాలా బాగా ఊగుతుంది. దిగుతానంటే ఒప్పుకోవడం లేదనమాట. ఏడుస్తుంది ఊగుదామని. ఇంకా సరేలేని ఇంకొంచెంసేపు ఊగేసి ఇంక అక్కడి నుంచి అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే వెళ్ళాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా అంటే చాలా బాగుందండి. కొద్దిగా నీడ చెట్లు అంతా. ఇక్కడే ఫుడ్ తినేకి అంతా బాగుందండి. ఫుడ్ అలా కూడా చేస్తారు. మనం ఏమన్నా క్యారీ కట్టుకొచ్చుకుంటే అది కూడా లోపలికి తీసుకొచ్చుకొని తినొచ్చు అనమాట. మాకు అవన్నీ తెలియదు అనమాట. మేము చాలా ఏం లేదనమాట వచ్చి. ఇంకా డేవిడ్ నేనైతే వచ్చాము కానీ ఇలా ఫ్యామిలీతో ఎప్పుడు రాలేదు కాబట్టి మాకు అంత తెలియదు. అది కాక చాలా ఇయర్స్ అయింది కదా, ఏమన్నా మార్చిండారు ఏమో. ఇంకా మేము టికెట్ కూడా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాము. అంతా ఓకే అండి, అప్పుడులాగానే ఉంది. టికెట్ ఒకరికైతే 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా మాకు తెలీదు. ఇంకా మాకంటూ మేము ఫుడ్ ఏం తెచ్చుకోలేదన్నమాట. పిల్లలకి ఒకటి అయితే తెచ్చాము. ఇక్కడ జెస్సీ చూడండి తనకు పాటు తను వెళ్ళిపోతుంది అనమాట. ఏమేమో ఏరుకుంటూ చూపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారండి. అసలు నిజంగా అంటే అసలు ఏడ్చలేదు, ఏమి ఇది చేయలేదు అనమాట. వాళ్ళకి
కొంచెం తిండి పెడుతున్నాము అంతే. బాగా ఆడుతున్నారనమాట, అసలు రావట్లేదు వాళ్ళు, రండి పోదామన్నా కూడా రావట్లేదు. ఇంకా నేషనల్ పార్క్లోనే ఒకటైతే కమిటీ హాల్ అయితే కట్టినారండి, రీసెంట్గా కట్టినారేమో నాకు తెలియదు, మేము వచ్చేటప్పుడు అయితే లేకపోయింది. ఇంకా ఇది కమిటీ హాల్ కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంది. అసలు రూమ్స్ కూడా ఇస్తారంట, ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి, చాలా పెద్దది అండి. ఇంకా బయట అయితే కపుల్స్కి ఫోటోషూట్కి అన్నీ రకరకాలుగా అన్నీ ఉన్నాయండి. ఏ ఫోటోషూట్ ఏది కావాలన్నా అన్నీ అక్కడే అరేంజ్ చేసినారు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నైట్ అయితే ఇంకా బాగుంటుందేమో, లైట్లు అన్నీ ఇంకా మనం పొగలు కాబట్టి వచ్చినది ఇట్లుంది, కానీ నైట్ చాలా బాగుంటుందేమో ఫోటోషూట్లకి అన్నిటికీ. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఎన్ని బైకులు ఎన్ని కార్లు వచ్చినా పార్కింగ్ కూడా బాగుంది. అలాగే జనాలు ఎంతమంది వచ్చినా కూడా పడతారండి, చాలా పెద్దగా ఉంది. మేము ఇక్కడే అంతా చూసామన్నమాట, బాగుంది అని కూడా అనుకున్నాము. వాళ్ళు అక్కడ బోర్డు రాసి పెట్టారనమాట, రూమ్స్ ఎంత ఏమి అని అంతా వాళ్ళైతే రాశారనమాట, రెంట్ ఎంత ఏమనేది అయితే. చాలా అంటే చాలా బాగుందండి, మాకు కూడా నచ్చింది. సింపుల్గాకి బాగుంది, గ్రాండ్గా కూడా బాగుందండి. నాకైతే చాలా బెటర్ అనిపించింది అనమాట. రేట్లు కూడా తక్కువ ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా పెద్దదండి. ఇంకా పార్క్ చూసే వాళ్ళకైతే అలో లేదనమాట, వీళ్ళకంటూ సెపరేట్ గేట్ అయితే ఉంది, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మాత్రమే అనమాట. పార్క్లో నుంచి వెళ్ళే వాళ్ళకైతే లేదు. మేమైతే ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా పక్కనే నీడుండే పిల్లలకైతే ఫుడ్ తినిపించేసి ఇంకా వాళ్ళని అయితే కొంచెంసేపు ఆడిపించేసి ఇంకా మేమైతే బయలుదేరినాం అనమాట. ఇంకా అప్పటికే టైం అయితే 4 అయింది. మేము మళ్ళీ ధర్మవరం రావాలి, ఇంకా లేట్ అవుతుందనేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా 4 అవుతుంది, మేమైతే తినలేదన్నమాట, పిల్లలకి అయితే తినిపించేసాము. సరేలే అని ఇంకా ఇక్కడే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట అందరము. రెస్టారెంట్కి కూడా మా వదినలతో ఫస్ట్ టైం అండి మేము రావడము. చాలాసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా కుదరలేదన్నమాట మా వదినలతో రెస్టారెంట్కి వచ్చేది, ఎందుకంటే వాళ్ళు బళ్ళారిలో ఉంటుండ్రి. ఇంక ఇప్పుడైతే మా దగ్గరికి ఉన్నారు కాబట్టి ఇంకా సడన్గా అనుకున్నాము. అలాగే రెస్టారెంట్కి కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నాడు. ఇంకా వరుణ్ అయితే అల్లరి చేస్తున్నాడు అన్నమాట. మా సన్నీ కూడా అంతే, జెస్సీ పనుకోయింది కదా, సన్నీ అయితే జెస్సీని లేపాలని ట్రై చేస్తుంది. లాస్ట్కి అయితే జెస్సీని కూడా లేపేశారండి వీళ్ళిద్దరు అల్లరి చేసి. ఇంకా మా వాళ్ళైతే ఏమి ఆర్డర్ పెట్టాలా అని చూస్తున్నారు. ఇంకా మా సన్నీ అల్లరి, మా వరుణ్ అల్లరితో జెస్సీ అయితే లేచేసింది అనమాట. మేము ఆర్డర్ ఇచ్చిన గంటకైతే ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అందరూ తింటున్నాం అనమాట. తినేది అయిపోయింది. ఇంకా వీళ్ళైతే ఫోన్లు పట్టుకున్నారనమాట, ఎందుకంటే తినేరనమాట, సతాయిస్తారు. మా జెస్సీ అయితే అప్పుడే నిద్ర లేచింది కాబట్టి అలా కూర్చోయింది. ఇంకా ముగ్గురు తయారైనారంటే మమ్మల్ని అస్సలు తినేరనమాట. ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ తిన్న తర్వాత అయితే గోలీ సోడాలు అయితే తెప్పించుకున్నాం అనమాట. ఇంకా గోలీ సోడాలు అయితే ఒకరొకటి కొడుతున్నాము. ఈ గోలీ సోడా అయితే నాకు అస్సలు కొట్టేకే రాలేదండి. అసలు ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా రాలేదనమాట. ఆ గోలీ సోడా డేవిడ్ చేతిలోనే రావాలని ఉంది, డేవిడ్ చేతిలోనే వచ్చింది. ఎవరు ట్రై చేసినా అదైతే రాలేదనమాట. లాస్ట్కి అయితే డేవిడే దాన్ని కొట్టేసి డేవిడే తాగినాడు. ఇంకా మా వరుణ్, మా వదిన అందరూ ట్రై చేస్తారన్నమాట దాన్ని కొట్టేకి, అదైతే రాదు. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళు తెచ్చుకొనేసి అయితే గోలీ సోడాలు కూడా తాగేసామన్నమాట. ఇలాంటి ట్రిప్పులు అప్పుడప్పుడు వెళ్తుంటే బాగుంటుందండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు మనం కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తాము. మీరు మీ ఫ్యామిలీతో ఇలాంటి ట్రిప్పులు ఎప్పుడైనా వెళ్ళింటే నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.